హలో ఆల్. సో ఇక్కడైతే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గర వేరే ఇంటి దగ్గర చుట్టూ కాంపౌండ్ కట్టారు కదండి, అక్కడికైతే వచ్చామన్నమాట చూడడానికి. అక్కడైతే మొత్తం ఈ విధంగా సొరకాయ చెట్లు అయితే వేసి ఉన్నారనమాట. సో సొరకాయలు కూడా మంచిగా ఉన్నాయండి. ఇవి నాటు సొరకాయలు అని అంటారు మా వైపు. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఈ ఎండాకాలంలో సొరకాయలు దోసకాయలు కర్రీలే బాగుంటాయి కదా. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆ సొరకాయలు తెంపడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. గడి అంటే గడ ఉంటుంది కదా, అది దోటికర్ర అంటాం, అది తీసుకొచ్చాం కానీ కిందనే ఉన్నాయిగా అని చెప్పి చాకు కత్తి తీసుకురాలా. ఇక ఏం చేస్తాం అని చెప్పి అక్కడ ఒక రాయి ఉంటే రాయితో కట్ చేస్తున్నారు అనమాట. రాయితో కోసారు. ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి తీగ. సో అసలు మనం అంత సన్నగా ఉన్న తీగ అంత బరువు మోస్తుంది అనుకుంటాం. సో ఫైనల్గా అయితే రాయితో కట్ చేశారనమాట మా హస్బెండ్. చూడడానికి మాకే అనిపించింది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేసి. సో ఇక రెండో కాయ కూడా కట్ చేస్తున్నారనమాట. ఒకటి ఊరు పట్టుకెళ్దాంలే అని చెప్పి ఒక 2 కాయలు అయితే కట్ చేశారు. ఇక ఇక్కడ వేప పూత ఫుల్గా ఉందండి వేప చెట్టుకి. సో ఉగాది దగ్గరలో ఉంటే ఇంక ఇలాగే వచ్చేస్తుంది కదా. ఇక ఇవైతే వేపూలలో మేము ఇక్కడికి వస్తే బ్రష్లు అస్సలు చేసుకోం, మొత్తం వేపలతోనే చేసేసుకుంటాం.